ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కీచకుడిగా మారాడు. కడుపున పుట్టిన తన ఇద్దరు కూతుళ్లపై కన్నేశాడు. అల్లారు ముద్దుగా పెంచి అందమైన జీవితాన్నివ్వాల్సిన తండ్రి తన ఇద్దరు ఆడపిల్లలపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తండ్రి ఆగడాలను భరించలేక అమ్మమ్మ, మేనమామకు బాధను చెప్పుకున్నారు ఆ చిన్నారులు. ఈ దారుణ ఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. అతని మానసిక స్థితి బాగానే ఉంటుందా? చుట్టుపక్కల కాలనీ వాళ్ళతో నార్మల్గానే ఉంటాడా, లేదంటే ఈ విధంగా పశువులానే ప్రవర్తిస్తూ ఉంటాడా? అంటే అతను మద్యానికి ఎక్కువ అలవాటు పడడం, డ్రింకింగ్ అలవాటు ఎక్కువ ఉండడం, ఇలాగా ఉండి సాయంత్రం అయితే కూలి పనికి వేసి వచ్చిన తర్వాత అంటే తను సంపాదించిన డబ్బులు ఏది ఇంట్లో ఇవ్వకుండా పోవడం, తన దగ్గర ఆమె దగ్గర ఉన్న అమౌంట్ కూడా అతనే తీసుకొని అది కూడా అతనే ఖర్చు పెట్టుకోవడం అనేది, ఇలా చేయడం అనేది ఎవరైనా గ్రామస్తులతో కూడా అతని బిహేవియర్ కూడా పెద్దగా మంచిగా ఏం లేదు. అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లి మండలం కొండయ్యగారిపల్లి పంచాయతీ వెంకోజీగారిపల్లి శివాజీనగర్కు చెందిన బోయకొండ చిట్టమ్మ దంపతులు. వీరికి 5గురు సంతానం. కొడుకు పెద్దవాడు కాగా మిగిలిన 4 ఆడపిల్లలు. బోయకొండ చెట్లు కోసేందుకు చిన్న చిన్న కూలి పనులకు వెళ్తుండేవాడు. భార్య చిట్టమ్మ గ్రామాలు తిరుగుతూ గాజులమ్మేందుకు వెళ్తుంది. ఈ క్రమంలో మద్యానికి అలవాటు పడ్డ బోయకొండ కూలి చేసి సంపాదించిన డబ్బును తాగుడుకు ఖర్చు చేసేవాడు. భార్య గాజులు అమ్మేందుకు బయటకు వెళ్లడంతో మద్యం మత్తులో ఇంటి పట్టునే ఉంటున్న అతని కన్న కూతుళ్లపై పడింది అతని కన్ను. భార్య గాజులు అమ్మేందుకు బయటకు వెళ్లడంతో మద్యం మత్తులో ఇంటి పట్టునే ఉంటున్న అతని కన్ను కూతుళ్లపై పడింది. 3 రోజుల క్రితం పెద్ద కుమార్తెపై, మరుసటి రోజు 2వ కుమార్తెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 3వ రోజు తన 7 ఏళ్ల కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డానికి తీసుకెళ్తూ ఉండగా బోయకొండ అత్త గమనించి పాపను ఎక్కడకు తీసుకెళ్తున్నావంటూ మందలించడంతో వదిలేశాడు. 2 రోజులుగా పిల్లలు నొప్పి ఉందంటూ ఏడుస్తూ బాధను వారి అమ్మమ్మకు, మేనమామకు చెప్పుకొచ్చారు. వారు ఏం జరిగిందని ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. దీంతో కసాయి తండ్రిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కూతుళ్లపై తండ్రి లైంగిక దాడికి పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఆ పిల్ల చెప్పింది వాళ్ళమ్మకు చెప్పేకుంటే ఏరే పాప మేమంతా కూడా విన్నాము. ఆ పిల్లని అడిగినాము కూడా, చిన్నపిల్లను అడిగితే ఇట్లా మా నాయన డైరెక్ట్ ఆ పిల్లలు చెప్తాను. ఇంకేం చెప్తాది ఆ పిప్పర్చి కంద, దాన్ని మనం ఎట్లా అడుగుతాము? ఇంకా వీళ్ళంతా చూస్తే వాళ్ళు పిండాకుడు నాన్న బట్ట బాగా తాగటము, లచ్చినిగా చేపలు వాడటము, తెచ్చుకోవటము, కూలికి పోవటము, తెచ్చుకోవటము, తినటము, పడుకోవటం గుడిసెలో.